హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజైతే బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తెలియజేస్తున్నారు. బాబాగారు మనతో చెప్తున్నారు, తల్లి, చూడగానే నా చేతుల్లోని ఈ విభూదిని తాకు. వెంటనే ఈరోజైతే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తను వింటావు అని ఒక చక్కటి సందేశాన్ని ఈరోజైతే బాబాగారు మనకు అందిస్తున్నారు. బాబాగారు మనకు అందిస్తున్న ఈ సందేశాన్ని వినేవాళ్ళు మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. తల్లి, ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తున్న ఈ శుభవార్త నీ చెవున పడాలి అంటే నా చేతుల్లోని ఈ ఊదీని తాకు. ఎందుకంటే తల్లి, నీ ఇంటి క్షేమాన్ని కోరేది, నీ మంచిని కోరేది, నీ ఇంట ఎటువంటి హాని తలపెట్టకుండా, ఏ చెడు నీ ఇంట ప్రవేశించకుండా నీ కుటుంబాన్ని కాపాడేది ఈ ఊదీ కాబట్టి, అటువంటి ఊదీని తాకిన ఈ క్షణమే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తను వింటావు. అయితే తల్లి, ఇప్పుడు నీకు అనిపిస్తున్నది కదా, సాయి శుభవార్త అని చెబుతున్నారు, కానీ నా జీవితంలో నేను ఎప్పుడు అటువంటి శుభవార్తను వింటాను? నాకు నిజంగానే అంత గొప్ప అదృష్టం ఉన్నదా? ఈ జన్మకు అటువంటి రోజులు వస్తాయా సాయి అని అనుకుంటున్నావు కదా. తల్లి, నువ్వు ఇంతటి నిరాశను ఎదుర్కోవడానికి కారణం నాకు తెలుసు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి నీ మనస్సు అంతలా విసిగిపోయినది. అందుకోసమే ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవున పడేలా చేశాను. ఇకపై నీకు ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. నువ్వు ముఖ్యంగా దేనికోసం బాధపడుతున్నావో, ఏ రోజు ధనం కోసం కానీ ఆస్తుల కోసం కానీ నువ్వు బాధపడలేదు. నువ్వు కోరుకున్నది మొదటగా ఆరోగ్యాన్ని, నీ చుట్టూ ఉండే వ్యక్తులలోని మార్పుని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు కొంత ధనాన్ని, నలుగురిలో అందరితో సమానంగా విలువగా ఉండాలని. తల్లి, నీ కోరికలో ఎటువంటి స్వార్థము లేదు, న్యాయమైన కోరికనే కోరుకున్నావు. అందుకనే ఈరోజు నీ కోరికను నెరవేర్చేందుకు నేనే స్వయంగా నీ ముందుకు వచ్చాను. నువ్వు అడిగిన ప్రతి కోరిక తప్పక నెరవేరుతుంది. నా చేతిలోని ఈ ఊదీని తాగి నమ్మకంతో కోరుకో. నీ కష్టం ఏదైనా అది శాశ్వతంగా నీ నుంచి దూరం అవుతుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబా గారి పైన నమ్మకంతో మన సాయి తండ్రి చేతుల్లోని ఈ ఊదిని తాకి మనం ఏది కోరుకుంటామో అది మనకు మన సాయి తండ్రి అనుగ్రహిస్తానని ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబా గారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం యమునా నది తీరాన విమలాపురం అనే గ్రామంలో కొంతమంది పల్లెకారు ఉండేవారు. వాళ్ళు నదికి కొంత దూరాన ఉన్న అడవికి వెళ్ళి కట్టెలను కొట్టి తీసుకువచ్చి చుట్టుపక్క గ్రామాలలో అమ్మి వాళ్ళ జీవితాన్ని ఉన్నవాదాంతో సంతోషంగా గడుపుతుండేవాళ్ళు. అయితే వాళ్ళల్లోనే సోమయ్య అనే ఒక పల్లెకారి ఉండేవాడు. అతను కూడా కట్టెలు కొట్టడానికే వెళ్ళేవాడు. కట్టెలు నరకగా వాటిని అమ్మగా వచ్చిన ధనంతో ఇల్లు గడవటం కూడా ఎంతో కష్టంగా ఉండేది. పోను పోను సోమయ్యకు ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువగా అయిపోతాయి. ఎందుకంటే ఆ గ్రామంలో చాలామంది కట్టెలు నరికే వాళ్ళు ఉండడంతో సోమయ్య ఆ కట్టెలను నరికి పొరుగు గ్రామాలకు అమ్మడానికి వెళ్ళిన తనకంటే తక్కువ ధరకు అమ్మే వారి దగ్గర కట్టెలను తీసుకుంటూ ఉండేవాళ్ళు. దానివలన వచ్చిన ధనం సరిపోయేది కాదు.
అతను రోజంతా కట్టెలు నరికి వాటిని అమ్మగా వచ్చిన ధనం ఒక్క పూట తిండి గింజలకు కూడా సరిపోయేవి కాదు. దానివలన సోమయ్య, అతని భార్య ఇద్దరూ కూడా బిడ్డల్ని పెంచడం కష్టమవుతున్నదని, వాళ్లకు ఉన్న పిల్లలను ఎలా పెంచాలో అర్థం కాని పరిస్థితులలో ఎన్నో ఇబ్బందులను, బాధలను ఎదుర్కొంటూ ఉంటారు. ఒకరోజు సోమయ్య అలా బ్రతకటం అతనికి నచ్చటం లేదని, తన భార్యా బిడ్డలను పస్తులుంచలేక తనే చనిపోవాలని అనుకుని సోమయ్య ఇంటి నుంచి యమునా నది దగ్గరకు బయలుదేరి వెళుతుంటాడు. అయితే యమునా నది ఒడ్డున ఒక సన్యాసి కూర్చొని ఉంటాడు. అతను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చానని, కాళ్ల నొప్పులతో అలసటతో ఇబ్బంది పడుతున్నానని సోమయ్యతో చెప్తాడు. అతను ఆ విధంగా కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడటం చూసిన సోమయ్య అతని కాళ్లను ఒత్తి తరువాత వెళ్ళి చనిపోవాలని నిర్ణయించుకొని అతనికి కొంతసేపు పాదసేవను చేసుకుంటాడు. అయితే సోమయ్యను తేరిపారా చూసిన ఆ సాధువుకు సోమయ్య ఎన్నో సమస్యలలో ఉన్నాడని, అతనికి బ్రతుకు మీద విరక్తి కూడా వచ్చేసిందని సాధువు అర్థం చేసుకుంటాడు. సోమయ్య కష్టాలేమిటో సోమయ్య మాటల ద్వారానే తెలుసుకున్న సాధువు సోమయ్యతో, ఇంత చిన్న కష్టానికి కూడా ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా? మానవ జన్మ ఎంతో విలువైనది, ఎన్నో శ్రమలతోనూ కష్టాలతోనూ కూడినది. వాటిని చూసి భయపడకు. నీకు ఉన్న ప్రతి సమస్య కూడా తొలగిపోయి నువ్వు కోరిన ధనం లభించేలా నేను నీకు ఒక గొప్ప విలువైన దానిని ఇస్తానని సోమయ్య చేతులను చాపమని సోమయ్య చేతుల్లో ఊదీని పెడతాడు. ఆ ఊదీతో ఒక 10 రోజుల పాటు లక్ష్మీదేవిని పూజించు. నీకు ఇప్పుడు ఉన్న సమస్యలు అన్ని క్షణాలలో తీరిపోయి నీ జీవితమంతా సంతోషంగా ఉండేందుకు నీకు ఎంత ధనం అవసరమో ఆ ధనమంతా కూడా లభిస్తుందని చెప్తాడు. అయితే సోమయ్య ఆశ్చర్యంగా సాధువు వైపు చూస్తూ, స్వామి, మీరు ఇచ్చిన ఈ ఊది గుప్పెడు కూడా లేదు. దీనితో ఒక్కరోజు పూజకు కూడా చాలదు. అటువంటిది మీరు అమ్మవారిని 10 రోజుల పాటు ఈ ఊదితో పూజించమన్నారు. ఈ ఊది 10 రోజులు వస్తుందా అని సాధువును అడగడంతో సాధువు చిరునవ్వు నవ్వుతూ, ఈ ఊదిని తీసుకువెళ్ళి నమ్మకంతో ఇంటి దగ్గర పెట్టుకుని పూజించి చూడు. తరువాత జరిగేదేమిటో నీకే తెలుస్తుంది. నీకు మేలు జరిగిన తరువాత ఈ ఊదిని మరికొంతమందికి ఇవ్వు. వాళ్ళు కూడా అమ్మను పూజించి వాళ్లకు ఉన్న సమస్యలను పోగొట్టుకుంటారని, అలాగే మనకు ఏదైతే ఉన్నదో అది మరీ కావాలని, మరింత ఎక్కువ అవ్వాలని అమ్మవారిని అడుగుతూ పూజించకూడదని, అంటే ధనం ఉన్నవారి దగ్గర మరింత ధనం కావాలని కోరుతూ అమ్మను ఈ ఊదితో పూజిస్తే ఉన్న ధనం కూడా పోతుందని, ధనం లేని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా ఈ ఊదితో అమ్మవారిని పూజించటం వలన వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని సాధువు అతనికి ఆ ఊదిని ఇస్తాడు. నిన్ను ఎవరైనా ఏ సమస్యల్లో ఉన్నారో అడిగి వాళ్ళు ఆ ఊదిని తీసుకువెళ్ళి పూజించవచ్చని చెప్తాడు. అతను చెప్పిన మాటలు విని సంతోషించిన సోమయ్య ఊదిని తీసుకుని ఇంటికి వచ్చి తన భార్య రంగమ్మతో చెప్తాడు. అయితే భర్త మాటలు విన్న రంగమ్మ, మన ఇంట్లో తిండి గింజలకే లేవు, ఇంకా లక్ష్మీదేవి చిత్రపటం ఎక్కడ ఉంది, మనం అమ్మను ఎలా పూజించగలము అని ఆలోచిస్తున్న రంగమ్మకు ఒక ఆలోచన కలుగుతుంది. వాళ్ళ ఇంటి ముందు గౌరయ్య అనే ఒక గొప్ప ధనికుడు ఉంటాడు. అతని ఇంట లక్ష్మీదేవి చిత్రపటం ఒకటి ఉంది. ఆ పటాన్ని అడిగి తెమ్మనమని, ఒక 10 రోజుల పాటు మనం అమ్మను పూజించుకొని తిరిగి వాళ్ళ పటాన్ని వాళ్లకు ఇస్తామని చెప్పమని చెప్తుంది. సోమయ్య వెళ్ళి జరిగిన విషయం గౌరయ్యతో చెప్పి తనకు ఆ లక్ష్మీదేవి ఫోటోని ఇవ్వమని అడుగుతాడు. అయితే గౌరయ్య తన దగ్గర ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి అద్దం లేదని, ప్రతిరోజు ఊదితో పూజ చేస్తే అమ్మవారి చిత్రపటం పాడైపోవచ్చని, అయితే ఆ పటానికి అద్దం వేయించుకొని పూజించమని అద్దం లేని ఒక చిత్రపటాన్ని ఇస్తాడు. అయితే ఆ పటానికి అద్దం వేయించాలంటే కనీసం 4 వరహాల ధనమైన అవసరమవుతుంది. కానీ సోమయ్య దగ్గర ఆ ధనం లేదు. సోమయ్య ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంటికి వచ్చి తన భార్యతో చెప్తాడు. ఊరిలో ఎవరైనా వాళ్లకు 4 కాసుల ధనం అప్పు ఇస్తారేమో అడిగి రమ్మనమని చెప్తుంది. సోమయ్య ఎంతో మందిని అడుగుతాడు, కానీ ఎవరూ కూడా అతనికి ఆ ధనం ఇచ్చే అంత ధనం వాళ్ళ దగ్గర లేదని చెప్తారు.
ఆ మాటలు విన్న సోమయ్య నిరాశతో ఇంటికి వెళ్ళి భార్యతో ఆ విషయం చెప్పేటప్పటికి రంగమ్మ బాగా ఆలోచించి వాళ్ళ ఊళ్ళోనే వడ్డీ వ్యాపారానికి డబ్బులు ఇచ్చే పేరయ్య దగ్గరకు వెళ్ళి ధనం అడిగి తీసుకురమ్మనమని చెప్తుంది. అతను ఎంతో పిసనారి, మరింత ఎక్కువ ధనాన్ని ఆశిస్తాడు. అతను అడిగినంత ధనం మనం ఇవ్వగలమా అన్నప్పుడు అమ్మ అనుగ్రహిస్తే మనం అతను అడిగిన దానికంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చని, అందుకని చిత్రపటానికి అద్దానికి అవసరమైనట్లుగా 4 వరహాల ధనాన్ని అడిగి రమ్మనమని చెప్తుంది. రంగమ్మ చెప్పినట్లుగానే సోమయ్య పేరయ్య దగ్గరకు వెళ్ళి 4 వరహాల ధనం అప్పుగా కావాలని అడుగుతాడు. పేరయ్య, నేను నీకు అప్పుగా ఇస్తే నీకు పూట గడవటం కూడా కష్టంగా ఉంది. నీ దగ్గర మళ్ళీ నేను ఆ ధనాన్ని ఎలా సమకూర్చుకోగలను? కాబట్టి అప్పుగా కాకుండా నీకు ఒక ఆలోచన చెప్తాను. ఆ ఆలోచన ప్రకారం చేస్తే నువ్వు అడిగినట్లుగా నీకు ఆ పటానికి కావలసినట్లు 4 వరహాలను ఇస్తానని చెప్తాడు. అందుకు ఎంతో సంతోషంగా సోమయ్య ఒప్పుకుంటాడు. తన ఇంట 10 రోజులు పని చేస్తే సోమయ్యకు ఆ ధనాన్ని ఇస్తానని చెప్తాడు. అందుకు సోమయ్య కూడా సరేనని చెప్తాడు. అయితే వరుసగా 10 రోజుల పాటు తన ఇంటే పని చెయ్యమని, ఆ రోజు నుంచే పనిలో పెట్టుకుంటున్నానని చెప్పి సోమయ్య చేత వరుసగా 4 రోజుల పాటు పని చేయించుకుంటాడు. 5వ రోజు అతను ఊరికి వెళుతున్నానని, తాను ఊర్లో ఉండటం లేదని చెప్పి పేరయ్య సోమయ్యను ఇంటికి పంపిస్తాడు. తరువాత పేరయ్య ఊరి నుంచి రాగానే సోమయ్య మళ్ళీ పనిలోకి వస్తాడు. ఆ రోజు నుంచి ఇంకా 6 రోజులు పని చేస్తే సరిపోతుందని సంతోషిస్తున్న సోమయ్య ఆ విషయాన్ని పేరయ్యతో చెప్పడంతో, అలా ఎలా కుదురుతుంది? నేను వరుసగా 10 రోజుల పాటు నా ఇంట పని చేస్తే నీకు ధనం ఇస్తానని చెప్పాను. నువ్వు 4 రోజులు పని చేసిన తరువాత నేను ఊరికి వెళ్ళాను కాబట్టి నువ్వు మరొక రోజు పని చెయ్యలేదని, దానివలన ఇంకా ఆ 4 రోజులు లెక్కలోకి రావని, ఇప్పుడు మళ్ళీ వరుసగా 10 రోజుల పాటు పని చేస్తే ఆ ధనం ఇస్తానని చెప్తాడు. పేరయ్య మాటలు వింటూనే సోమయ్యకు పేరయ్య ఆలోచన అర్థమవుతుంది. తనకు అతను ఆ ధనం ఇవ్వడని, ఇలాగే పని చేయించుకుంటూనే ఉంటాడని, తన జీవితమంతా పేరయ్య దగ్గర పనిచేసిన 10 రోజుల పని అవ్వదని తెలుసుకున్న సోమయ్య అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి భార్య రంగమ్మతో జరిగిన విషయాన్ని చెప్పి బాధపడుతుంటాడు. అయితే సోమయ్య మాటలు విన్న రంగమ్మ తనకు దైవంపై ఎంతో నమ్మకం. సాధువు చెప్పిన ప్రతి మాట తన ఇంట జరుగుతుందనే పూర్తి నమ్మకం ఉన్న రంగమ్మ, మీరు పేరయ్య దగ్గరకు వెళ్ళి అప్పుగా ధనం ఇవ్వమని అడగండి. ఒకవేళ అతను మనకు అప్పుగా ఇచ్చేందుకు నిరాకరిస్తే మన కుటుంబం అంతా కూడా అతని ఇంట్లో బానిసగా ఉంటామని, 1 రోజులలోపు ఆ ధనం అతనికి ఇవ్వకపోతే అతను అడిగినట్లే మనం అతని ఇంట్లో బానిసలుగా ఉందామని, అందుకోసం ఆ ధనం అడిగి తీసుకురమ్మనమని చెప్తుంది. ఆమె మాటలు విన్న సోమయ్య, మనం అలా చెయ్యటం వలన సమస్యల్లో చిక్కుకుంటామేమో అని చెప్పి అంటాడు. సోమయ్య మాటలకు రంగమ్మ, మనం ఇంతకు మించిన దరిద్రం అనుభవించేది ఏమున్నది? సాధువు మనల్ని అనుగ్రహించి ఈ ఊదుని ఇచ్చాడు. అతను ఇచ్చిన ఊదితో మన జీవితంలో ఏదో ఒక మార్పు తప్పక వస్తుంది. నమ్మకంతో ఆ సాధువు చెప్పినట్లు ప్రయత్నించి మనం కోరుకున్నట్లుగా మంచి స్థితిలోకి వెళతాము. లేకపోతే ఆ పేరయ్య ఇంట్లోనే జీవితమంతా బానిసలుగా అయినా ఉంటాము. ఏదో ఒకటి తప్పక జరుగుతుంది. నమ్మకంతో ప్రయత్నిద్దామని అతనికి ధైర్యాన్ని చెప్పి పేరయ్య ఇంటికి వెళ్ళి 4 వరహాలను అప్పుగా తీసుకురమ్మనమని చెప్తుంది. రంగమ్మ చెప్పినట్లుగానే సోమయ్య వెళ్ళి పేరయ్య ఇంట పేరయ్యతో, నేను మీరు అడిగినట్లుగానే ఈ నెలలోపు 4 వరహాల ధనం వడ్డీతో ఇవ్వకపోతే నేను నా కుటుంబము మీ ఇంటే ఉండి పని చేస్తామని, జీవితమంతా కూడా మీకు బానిసలుగానే ఉంటామని అతనికి చెప్పి అతని దగ్గర నుంచి ఆ 4 వరహాల ధనాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఆ చిత్రపటానికి అద్దాన్ని వేయిస్తాడు. సోమయ్య రంగమ్మ ఇద్దరూ కూడా ఎంతో భక్తితో నమ్మకంగా సాధువు ఇచ్చిన ఊదితో లక్ష్మీదేవిని పూజిస్తారు. సాధువు చెప్పినట్లుగానే వాళ్ళు ఆ ఊదితో ప్రతినిత్యము అమ్మను వాళ్ళు పూజిస్తున్న ఆ ఊది కొంచెం కూడా తగ్గకుండా వాళ్ళు ఎంత తీస్తుంటే మళ్ళీ తిరిగి అంత ఊది వస్తుంటుంది. అది చూసిన సోమయ్య రంగమ్మ ఎంతో సంతోషిస్తారు. ఒకరోజు సోమయ్య తన పెరటిలో పని చేసుకుంటూ ఉండగా అతను
చెట్లకు పాదులు తవ్వుతున్న సమయంలో నేలలో కంగుమన్న శబ్దం వినిపిస్తుంది. శబ్దం వచ్చిన తోట మరింత లోతుగా తవ్వగా సోమయ్యకు అక్కడ 2 లంకె బిందెలు దొరుకుతాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన సోమయ్యకు సాధువు చెప్పినట్లుగా లక్ష్మీ అనుగ్రహం కలిగిందని, ఆ ఊదితో అతను పూజ చేయటం వలనే తనకు అటువంటి అదృష్టం కలిగిందని సోమయ్యకు అర్థమవుతుంది. సోమయ్య ఆ ధనంతో పేరయ్య దగ్గర నుంచి అతను ఎవరెవరికి ఎంతెంత ధనం ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా ఆ అప్పులను కట్టేస్తాడు. తన దగ్గర ఉన్న లక్ష్మీదేవి ఫోటోను తిరిగి గౌరయ్యకు ఇచ్చేటప్పుడు అతను ఆ ఫోటోకు కట్టించిన అద్దాన్ని తీయించి ఆ ఫోటోను ఇచ్చేస్తాడు. అది చూసిన గౌరయ్యకు ఎంతో కోపం కలుగుతుంది. నేనిచ్చిన ఈ లక్ష్మీదేవిని పూజించటం వల్లనే కదా నీకు ఆ లంకె బిందెలు కూడా దొరికినాయి. నువ్వు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నావు, ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నావు. అటువంటి వాడివి లక్ష్మీదేవి చిత్రపటానికి ఉన్న ఈ అద్దాన్ని తీసి ఇవ్వాలా? చిత్రపటానికి అద్దాన్ని ఉండనిస్తే నీ ఆస్తి ఏమైనా తరిగిపోతుందా? 10 రోజుల పాటు నేనిచ్చిన ఈ చిత్రపటానికే పూజ చేసుకున్నావు కదా అంటూ సోమయ్యను చూసి మాట్లాడతాడు. గౌరయ్య మాటలు విన్న సోమయ్య, నీ దగ్గర చిత్రపటానికి వేయించేందుకు ధనం కూడా లేదని నాకు కూడా ఈ మధ్య తెలిసింది. నువ్వు ఆ ఫోటో ఇచ్చినప్పుడే నాకు ఆ విషయం అర్థమయ్యింది. అందుకని ఫోటోకి అద్దం ఎందుకని అద్దాన్ని తీయించేసి, అయితే నువ్వు కూడా ధనం పోగు చేసుకోవాలి కాబట్టి నా దగ్గర ఉన్న ఈ ఊదిని తీసుకుని నువ్వు పూజ చేసుకో, నీకు కావాల్సిన ధనం వస్తుందని చెప్తాడు. ఆ మాటలు విన్న గౌరయ్యకు మరింత కోపం కలుగుతుంది. ఆ ఊది ఇచ్చిన సాధువు నీతో ఏమి చెప్పాడో నాకు తెలుసు. నేను ఆ ఊదితో పూజించటం వలన నాకు ఉన్న ధనమంతా కూడా పోతుంది. నేను ధనం పోగొట్టుకుని దరిద్రుని నవ్వాలని కోరుకుంటూ నాకు ఈ ఊదిని ఇస్తున్నావా అంటూ గౌరయ్య సోమయ్యను చూసి అడుగుతాడు. ఆ మాటలకు చిరునవ్వు నవ్వుతున్న సోమయ్య, మన దగ్గర ధనమే కాదు మరి ఏమీ లేకపోయినా ఈ ఊది ఇస్తుంది. ఆరోగ్యమైన, ఆనందమైన, సంతోషమైన, మంచి ఆలోచనలైనా మనకు ఏది కావాలో అది ఇస్తుంది. మరి నువ్వు నిజంగానే ధనవంతుడి అయ్యి ఉంటే ఇన్ని రోజులు ఈ చిత్రపటానికి ఎందుకు అద్దాన్ని వేయించలేదు అని అంటూ గౌరయ్య వైపు చూస్తాడు. సోమయ్య అన్న ఆ మాటలకు గౌరయ్యకు తనకు బుద్ధి చెప్పినట్లుగా సోమయ్య మాటలలోని అర్థము తనకు అర్థమవుతుంది. తన దగ్గర ఇన్నాళ్ళు ఉన్న ధనాన్ని అతను సవ్యంగా ఉపయోగించటం లేదని, నలుగురు కష్టసుఖాల్లో ఉన్నప్పుడు ఆ ధనం నలుగురికి పంచాలని అతనికి అర్థమయ్యి సోమయ్య అన్నట్లుగానే ఆ రోజు నుంచి తన దగ్గరకు వచ్చే వాళ్లకు అతను కూడా తనకు చేతనైన సహాయం చేసేవాడు. సోమయ్య ఎవరైనా లేని స్థితిలో ఉన్నవాళ్ళు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరు ఎదురుపడి వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకున్నా సోమయ్య ఆ సాధువు ఇచ్చిన ఊదిని వాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళ సమస్యలు తీరేలా వాళ్లను కూడా లక్ష్మీదేవిని పూజించమని చెప్పేవాడు. సోమయ్య చెప్పినట్లుగానే వాళ్ళు వాళ్ళ సమస్యకు తగినట్లుగా అమ్మవారిని పూజించి వాళ్లకు ఉన్న సమస్యలను పోగొట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది ఆ క్షణమే పొందేలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందేవాళ్ళు. ఇదంతా చూస్తున్న సోమయ్యకు ఆ సాధువు దయవలన ఆ ఊదిని తాకిన ఆ క్షణమే వాళ్ళు కోరుకున్నది పొందగలుగుతున్నారని, వాళ్లకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయని సోమయ్యకు అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నా ఊదిని తాకి నువ్వు ఏది అడుగుతున్నావో అది ఈ క్షణమే పొందుతావు. నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన, ఉద్యోగమైన, నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, తల్లి మంచి బిడ్డలనైనా, నువ్వు ఏది అడుగుతున్నావో, నమ్మకంతో ఏది కోరుకుంటున్నావో అది ఏదైనా ఈ క్షణమే నువ్వు పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.